నమస్కారం, సుఖీభావుకు స్వాగతం. ఈరోజు సుఖీభావులో పిల్లల్లో భయపెట్టే రక్తం, వేసవిలో సురక్షితమైన తాగునీరు ఎలా, వ్యాయామంతో కంటి నిండా కమ్మటి నిద్ర, కిడ్నీ జబ్బును నయం చేయలేమా, ఇంకా హెల్త్ టిప్. రక్తం మనకు ఎంత ప్రాణావసరమో అది కనపడితే చాలు అంతగా చలించిపోతాం. ఇక పసిబిడ్డల విషయంలో అయితే ఆ ఆందోళనకు అంతుండదు. అభం శుభం తెలియని పిల్లలు బాగానే ఉంటారు, కానీ తల్లిదండ్రులు ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటారు. పసిబిడ్డల ముక్కు నుంచి, మలద్వారం నుంచి రక్తం పడటం ఈ కోవలోకి వస్తాయి. ముక్కు వెంట రక్తం పడటం సాధారణంగా పెద్ద ప్రమాదకరమేం కాదు, కానీ మలద్వారం వెంట రక్తం పడుతూ ఉంటే మాత్రం ఖచ్చితంగా కారణమేమిటో అన్వేషించాల్సిందే. పిల్లల్ని భయపెట్టే రక్తం గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. పసిపిల్లలంటే తల్లిదండ్రులకు పంచప్రాణాలు. వారి సున్నితమైన శరీరాలు ఇసుమంత కందిపోతేనే మనం విలవిల్లాడిపోతాం. ఇక ఆ పసిదేహం నుంచి రక్తం పడుతోందంటే ఆ తల్లిదండ్రుల ఆవేదనకు అంతు ఉండదు. పిల్లల్లో ముక్కు నుంచి రక్తం కారటం, మలద్వారం నుంచి రక్తం పడటం అలాంటివే. ముక్కు వెంట రక్తం సాధారణంగా పెద్ద ప్రమాదమేం కాదు, కానీ మలద్వారం వెంట రక్తం పడుతుంటే మాత్రం ఖచ్చితంగా కారణమేమిటో అన్వేషించాల్సిందే. పిల్లల్లో ముక్కు వెంట రక్తం పడటం అన్నది మండు వేసవిలో, చలికాలంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. వాతావరణం చాలా వేడిగా లేదా చలితో పొడిగా తయారైనప్పుడు ముక్కు రంధ్రాలు పొడిబారి చర్మం చిట్టినట్లవుతుంది, లేదా ముక్కులో గట్టిగా పక్కులు కడుతుంటాయి. పిల్లలు ముక్కులో వేళ్లు పెట్టి వీటిని కెలుకుతూ ఉంటారు. ఈ పక్కులను బలంగా తీస్తే రక్తం వచ్చే అవకాశాలు ఎక్కువ. ముక్కు గోడల్లో చాలా సున్నితమైన రక్తనాళాలు ఉంటాయి. ఇక్కడ ఏ కొంచెం ఒత్తిడి తగిలినా వెంటనే ఈ సున్నిత రక్తనాళాలు చిట్లి రక్తస్రావం అవుతుంది. చాలామందిలో ఈ ముక్కు కొన నుంచే రక్తం వస్తూ ఉంటుంది. కాకపోతే దీన్నే ముక్కు లోపలి నుంచి వస్తోందని భావించి తల్లిదండ్రులు కంగారు పడుతూ ఉంటారు. ముక్కు నుండి రక్తం గారడానికి పిల్లల్లో మనం సహజంగా చూసుకుంటే కొంతమంది పిల్లలకి పుట్టినప్పుడు కొంతమంది పిల్లలకి రక్తం గారే అవకాశాలు ఉంటాయి. మధ్యలో ఇన్ఫెన్సీ అంటాం, అంటే ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ మధ్యలో కొంతమందికి రక్తం గారే అవకాశం ఉంటుంది. స్కూల్ గోయింగ్ ఏజ్లో కొంతమంది పిల్లలకి రక్తం గారే అవకాశం ఉంటుంది, అంటే పిల్లల వరకు తీసుకుంటే. ప్లస్ అడల్ట్స్కి సపరేట్గా రీజన్స్ ఉంటాయి అన్నట్టు. మనం ఇప్పుడు పిల్లలకి వచ్చేసరికి పుట్టిన పిల్లలకి ఏంటంటే ఒకసారి బ్లీడింగ్ డిజార్డర్స్ అంటామంటే అలా ఉన్నప్పుడు పిల్లలకి ముక్కులో రక్తం గారే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. దాంతోపాటు ముక్కుతో కాకుండా ఈవెన్ బాడీ పైన కానీ ఒక్కోసారి ర్యాషెస్ కనపడుతూ ఉంటాయి. సో ఆ కాంబినేషన్లో ఉన్నప్పుడు దాన్ని బ్లీడింగ్ డిజార్డర్స్ అంటాము. దాది యూజువలీ సహజంగా పుట్టిన పిల్లల్లో చూస్తుంటాం. ప్లస్ అప్ టు 1 year వరకు కానీ మనం చూడే అవకాశం ఉంటుంది. రెండోది మోస్ట్ కామన్ అంటే ఏంటంటే పిల్లలకి ఎండాకాలంలో అంటే వెచ్చని డ్రై ఎయిర్ ఎప్పుడైతే తగులుతుందో పిల్లలు బయట ఆడుకుంటుంటారు. సమ్మర్ అట్ 40-45 degrees సెంటీగ్రేడ్లో ఆడుకుంటున్నప్పుడు పలసని రక్త కణాలు ఏదైతే ఉంటాయో ఓసారి అవి బ్లీడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అదే మోస్ట్ కామన్ మనం చిన్నపిల్లల్లో చూడడం జరుగుతుందండి. మూడో భాగం ఏదైతే ఉంటుందో కొంతమంది పిల్లలకు ముక్కులో పాలిప్స్ ఏదైనా ఉన్నా కానీ, నాలుగోది లైట్గా ఏదైనా నేసల్ ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ, ఐదోది వచ్చేసరికి పిల్లల్లో యూజువలీ ఆడుకునే పిల్లలు ఏదైతే స్కూల్ గోయింగ్ ఏజ్ ఉంటారో వాళ్ళకి చిన్నగా ఫస్ట్ టైంలో ఏదైనా పెన్సిల్ చూసినప్పుడు కానీ, ఏదైనా పెన్ చూసినప్పుడు కానీ ముక్కులో ఏదైనా ఇరిటేషన్ వస్తే తెలియకుండా ముక్కులో పెట్టుకొని దాన్ని గెలకడం కానీ, దాంతో నోస్ బ్లీడ్స్ ఉంటాయండి. అండ్ మేజర్గా ఏంటంటే మనం భయపడాల్సింది ఏదైతే ఏదో ఉందో అది ఎప్పుడైనా ట్రామా జరిగినప్పుడు కానీ ముక్కులో బ్లీడింగ్ జరిగే అవకాశాలు ఉంటాయన్నమాట. పిల్లల ముక్కు నుంచి రక్తం పడుతున్నప్పుడు తల్లిదండ్రులు కంగారు పడకుండా బిడ్డను సాంత్వనపరచాలి. ఈ సమయంలో బిడ్డను అస్సలు పడుకోబెట్టకూడదు. వెంటనే తల ముందుకు వంచుకొని ఉండేలా కూర్చోబెట్టి ముక్కు రంధ్రాలను గట్టిగా ఒత్తి పట్టాలి. దీనివల్ల రక్తస్రావం తగ్గటమే కాదు, ముక్కులోని రక్తాన్ని బిడ్డ లోపలికి మింగే అవకాశం కూడా ఉండదు. ఇలా 10 నిమిషాలు ఒత్తిపట్టి ఉంచాలి. ముక్కులో గుడ్డలు, దూది వంటివి పెట్టే ప్రయత్నం చేయొద్దు. అప్పటికీ తగ్గకుంటే వెంటనే వైద్యుల వద్దకు తీసుకువెళ్లటం మంచిది. రక్తస్రావం ఆగకుండా వస్తున్నప్పుడు వైద్యులు ఆ ప్రాంతాన్ని గుర్తించి సిల్వర్ నైట్రేట్ సాయంతో లేదా విద్యుత్ పరికరాలతో ఆ ప్రాంతాన్ని క్యాటరైజ్ చేస్తారు. ఇక ఈ సమస్య తలెత్తకుండా ఉండేందుకు ముక్కులో వేళ్లు పెట్టుకునే అలవాటుంటే మాన్పించాలి. పిల్లలకు తప్పనిసరిగా గోళ్లు తీసేయాలి. వాతావరణం బాగా పొడిగా ఉన్నప్పుడు పిల్లలకు ముక్కు రంధ్రాల్లో పెట్రోలియం జెల్లీ రాయటం మంచిది.
ముక్కులో రక్తం తర్వాత మలద్వారం నుంచి రక్తం పడటం అనేది పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. పిల్లలకి యాక్టివ్గా ఇంటర్వెన్షన్ అంటే అవసరం లేదండి. ఏదైతే ఇప్పుడు ఫస్ట్ కొన్ని కారణాలు చెప్పానో, వేడి గాలికైనా కావచ్చు, లేకున్నా ఏదైనా అలర్జీకైనా కావచ్చు, లేకుంటే ఏదైనా లైట్గా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడుకైనా కావచ్చు, సహజంగా పిల్లలకి మనం తీసుకునే ఇనిషియల్ హోమ్ రెమెడీస్ ఏదైతే ఉన్నాయో అది పిల్లల్ని కాసేపు పడుకోబెట్టడం, వీలైనంత వరకు ఒక 5 to 10 minutes వీలైనంత వరకు ఏడుకోకుండా పడుకుంటే ఆ బ్లీడింగ్ టైం అండ్ క్లాటింగ్ టైం అంటాము, అది సహజంగా 5 to 7 minutes ఉంటుంది. ఈ 5 to 7 minutesలో ఇవి ఏవైనా ఉన్నా తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. రెండోది ఏంటంటే ఇంట్లో ఏదైనా ఐస్గా ఉన్నా, లేకుంటే దాన్ని ఒక కోల్డ్ కర్చీఫ్ని తీసుకొని నీళ్ళల్లో బాగా చేసి ముక్కుపైన పెట్టిన ఈ ఏదైతే కోల్డ్ వాటర్ కెన్ సమ్టైమ్స్ వాసో కన్స్ట్రక్షన్ అని జరుగుతుందండి. అది జరిగి కానీ అది కంట్రోల్కి తీసుకొచ్చే అవకాశాలు చాలాగా ఉంటాయి. సో పిల్లలకి సహజంగా ఇంట్లో హోమ్ రెమెడీస్కు భయపడాల్సిన అవసరం లేదండి. పిల్లల్లో ముక్కులో రక్తం తర్వాత వారి మలంలో కనిపించే రక్తం తల్లిదండ్రులను బాగా కంగారు పెట్టేస్తుంది. దీనికి రకరకాల కారణాలు దోహదం చేస్తాయి. ఇవి పిల్లల వయసును బట్టి మారుతూ ఉంటాయి కూడా. పిల్లల్లో తరచుగా కనిపించే మలబద్ధకం మూలంగా మలద్వారం వద్ద చీలికలు ఏర్పడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు మలంలో రక్తం కనిపించే అవకాశం ఉంటుంది. కొంతమంది పిల్లలకు ఫుడ్ ఎలర్జీ మూలంగా కూడా మలంలో రక్తం పడుతూ ఉంటుంది. అలాగే పేగుల్లో సమస్యలు ఉన్నప్పుడు కూడా మలంలో రక్తం అనేది కనిపిస్తూ కంగారు పెడుతూ ఉంటుంది. అదృష్టం ఏమిటంటే పిల్లల్లో కనిపించే రక్తస్రావ సమస్యల్లో చాలా వరకు వాటంతట అవే తగ్గిపోతాయి. అలాగని వాటిని వదిలేస్తే ప్రమాదం ముంచుకు రావచ్చు. కాబట్టి రక్తస్రావానికి గల కారణమేంటో తెలుసుకొని చికిత్స చేయటం అత్యవసరం. ఎందుకంటే చిన్నపిల్లల్లో మొత్తం రక్తం పరిమాణమే తక్కువగా ఉంటుంది. అందులో 10% రక్తం బయటికి పోయినా ప్రాణాపాయం కలగచ్చు. ఏదైతే పుట్టిన పిల్లలు అంటే ఈవెన్ ఇమీడియట్గా ఈరోజు డెలివరీ అయింది 2 to 3 daysలో బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుందండి. రెండోది బ్లీడింగ్ డిజార్డర్స్ ఉంటాయి, న్యూబార్న్ బ్లీడింగ్ డిజార్డర్స్ అంటారండి. అవి ఉన్నాయి కానీ హోల్ ఆఫ్ ద జిఐ ట్రాక్ట్ అంటే కడుపులో పేగులన్నిటికీ ఇన్ఫెక్షన్ పట్టుకొని అక్కడి నుంచి బ్లీడింగ్ జరిగే అవకాశం ఉంటుందండి. ఎప్పుడైతే వీనింగ్ పీరియడ్ అంటాం, అంటే పిల్లల్ని మనం సహజంగా తల్లిపాలలో పెట్టుంటాము, అది 6th month అయినాక మనం దాన్ని వీనింగ్ అంటాం. ఆ వీనింగ్ టైంలో ఇంటర్సెప్షన్ అనే ఒక ప్రాబ్లం రావచ్చండి. దీంట్లో ఏమవుతుందంటే చిన్న పేగులో ఇన్ఫెక్షన్ పట్టేసుకొని కొన్ని కారణాల వల్ల ఈ చిన్న పేగు అనేది పెద్ద పేగు లోపలికి వెళ్ళిపోతుందండి. అలా జరిగినప్పుడు పిల్లలు ఎక్కువగా ఏడవడం, మోషన్లో బ్లడ్ కారడం అనేది సహజంగా చూస్తుంటామండి. అదే పిల్లలు కొంచెం పెద్దగా అయ్యారనుకోండి, 4th year to 5th year మధ్యలో రెక్టల్ పాలిప్స్ అని సహజంగా చూస్తుంటామండి. దీన్ని జువెనైల్ రెక్టల్ పాలిప్స్ అంటాము. దీనికి ఒక రీజన్ అంటూ ఏమి ఉండదండి. దీన్ని ఈడియోపతిక్ అంటారు, అంటే ఒక రీజన్ లేకుండా వచ్చేదన్నట్టు. ఆ పిల్లలైనా సహజంగా ఏంటంటే పెయిన్లెస్ బ్లీడింగ్ అంటారు, అంటే నొప్పి ఉండదు, ఏముండదండి. జస్ట్ మోషన్ పోయినప్పుడల్లా మోషన్ పోయే కింద ముందు, మోషన్ పోయిన తర్వాత బ్లడ్ అనేది సహజంగా పిల్లలకి పడుతూ ఉంటుందండి. అదే అలా కొంచెం క్రమేణంగా ఏజ్ పెరుగుతూ ఉంటే ఈ స్కూల్ గోయింగ్ ఏజ్కి కానీ కొంచెం ఈ టీనేజర్స్లో అడోలసెన్స్లో కానీ పిల్లలకు ఫిషర్స్ అనేవి కానీ చాలా కామన్గా ఉంటాయి. ఏనల్ ఫిషర్స్ అయినా కావచ్చండి, ఫిస్టులాస్ అయినా డెవలప్ కావచ్చు, పిల్లల్లో హెమరాయిడ్స్ కానీ కావచ్చు, కానీ చాలా రేర్గా. ఈ 3 రావడానికి రీజన్స్ ఎందుకంటే కొంచెం బ్యాడ్ డైటరీ హ్యాబిట్స్ కానివ్వచ్చు. రెండోది ప్రాపర్ హైడ్రేషన్, అంటే సరిగా నీళ్లు తాగుకునే పిల్లలకు కానీ ఇది వచ్చే అవకాశం ఉంటుంది. ఫిషర్స్ నేను అంటే బాబు పిల్లలు మోషన్కి పోయేటప్పుడు బాగా ఏడుస్తుంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు. దాంతోపాటు మోషన్ హార్డ్గా వెళ్తూ ఉంటుంది, అండ్ హార్డ్గా వెళ్ళిన మోషన్కు లైన్గా దాంతోపాటు బ్లడ్ అనేది అతుక్కుంటూ వస్తూ ఉంటుంది. రెండోది ఫిస్టులా, అంటే ఏదైతే ఆ మోషన్ భాగంలో ఇన్ఫెక్షన్ పడుతుందో అక్కడి నుంచి ఆ ఇన్ఫెక్షన్ అనేది పేగులకి వెళ్ళి అక్కడ హోల్ పడడం, అక్కడి నుంచి డిశ్చార్జ్ రావడం. హెమరాయిడ్స్ అంటే బాబు ఎప్పుడైతే మోషన్ సరిగా రాదు బాగా ముక్కుతారండి పిల్లలు. అలా ముక్కినప్పుడు కడుపులో ఈ రెక్టల్లో ఉన్న కొన్ని రక్త కణాలు కిందకి జారే అవకాశాలు ఉంటాయి. దాన్ని మనం హెమరాయిడ్స్ అని అంటామండి. అండ్ అలాగే క్రమేణంగా పిల్లలు పెద్దగా అవుతూ ఉంటే ఇదే ప్రాబ్లమ్స్ మనం అడోలసెన్స్లో కానీ అడల్ట్స్లో కానీ చూస్తూ ఉంటాం అన్నట్టు. ఈ మధ్యలో ఏంటంటే సహజంగా ఏదైతే డైటరీ హ్యాబిట్స్ అని చెప్పాను, పిల్లల్లో ఈ అక్యూట్ ఫిషర్ నేను కావచ్చు, ఫిస్టులా నేను కావచ్చు, హెమరాయిడ్స్ నేను ఏదైతే హెమరాయిడ్స్ మోషన్లో రావడం కానీ, అంటే ఈ మూడిటికి మాత్రం సహజంగా ఒక మంచి డైటరీ ఇంటేక్ ఉన్న, హైడ్రేషన్ అంటే నీళ్లు భాగం బాగా తాగిన, ఇవి సహజంగా రావండి. వేరే అయితే మీకు నేను పుట్టిన పిల్లల్లో ఎన్ఈసి అన్నాను,
అదే మీకు ఒక 6 months పిల్లలు ఇంటర్సెప్షన్ ఉన్నాను, అండ్ ఒక 2 to 3 years మధ్యలో ఉన్న పిల్లలకి రెక్టల్ పాలిప్ అన్నాను, ఇవన్నీ మీ చేతుల్లో లేవండవి. ఇది సహజంగా నేచర్ ద్వారా వచ్చేటివి. ఎప్పుడైతే పిల్లలకు మనం ఒక డాక్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత, అదే ఒక పుట్టిన పిల్లలకు కానీ మనం పెరిగే పిల్లలకు పక్కన పెడితే, మనం 3 years నుంచి ఒక టీనేజ్ పిల్లల వరకు చూసుకుంటే, ఈ మలద్వారం పడేది అనేది అక్యూట్ ఫిషర్ దాంతో కానీ హెమరాయిడ్స్తో కానీ ఫిస్టులాలతో చాలా కామన్గా చూస్తుంటాం అన్నట్టు. అలాంటి పిల్లలకి మనం మెయిన్గా ఏంటంటే హై ఫైబర్ డయట్ అని చెప్తాం. హై ఫైబర్ డయట్ అంటే ఫ్రూట్స్ బాగా తీసుకోవడం, ఆకుకూరలు బాగా పెట్టడం పిల్లలకు, అండ్ హైడ్రేషన్ అంటే ఒక వాటర్ క్వాంటిటీ కానివ్వండి, ఒక కోకోనట్ వాటర్ కానివ్వండి, లేకుంటే మజ్జిగ. పిల్లలకి ఎండాకాలం కాబట్టి మజ్జిగ బాగా తీసుకుంటే మనం చాలాంత వరకు దీన్ని ప్రివెంట్ చేయగలుగుతామండి. రెండోది ఏంటంటే ఎప్పుడైతే ఇది కాంప్లికేట్ అవుతుందో అప్పుడు కొన్ని సర్జికల్ అనేది మనం ఇంటర్వెన్షన్స్ చేయగలుగుతాము. ఈ మూడింటికి మనం ఒక కన్జర్వేటివ్ అప్రోచ్ అంటే ఒక భోజనం ద్వారానే, ఒక మంచి ఆహారం ద్వారానే మనం దీన్ని ప్రివెంట్ చేయగలుగుతాము. అండ్ దీనికి సర్జరీ అనేది పిల్లల్లో మాత్రం సహజంగా అవసరం ఉండదు అన్నట్టండి. పిల్లల్లో మలద్వారం గుండా రక్తం పడటం అన్నది ఏమంత తీవ్రమైన సమస్య కాదు. దానంతటా అదే తగ్గుతుంది కూడా. క్యాన్సర్ల వంటి అనుమానాలు అవసరం లేదు. అయితే రక్తం ఆగకుండా ఎక్కువగా పడుతుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఎండోస్కోపీ, అల్ట్రాసౌండ్ పరీక్షల ద్వారా కారణాలను ఖచ్చితంగా గుర్తించవచ్చు. మలబద్ధకం కారణంగా రక్తం పడుతున్నప్పుడు మలబద్ధకం తలెత్తకుండా ఆహారపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. మలం మెత్తగా మృదువుగా వచ్చేలా మందులు వాడాలి. పేగుల్లో సమస్యలు ఉన్నప్పుడు డాక్టర్ సలహా మేరకు యాంటీబయాటిక్ మందుల్ని వాడాలి. అవసరమైతే సర్జరీ కూడా చేయాల్సి ఉంటుంది. అయితే రక్తం బయటకు కనిపించటం అనేది ఎప్పుడైనా ప్రమాదకరమే. కాబట్టి పిల్లల ముక్కు నుంచి కానీ మలద్వారం నుంచి కానీ రక్తం పడుతున్నప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించటం అన్ని విధాలా శ్రేయస్కరం. హెల్త్ న్యూస్ మీకోసం. నిద్రలేమితో సతమతం అయ్యేవారికి, రాత్రిళ్లు నిద్ర పట్టక ఇబ్బంది పడేవారికి ఓ శుభవార్త. కంటి నిండా కమ్మటి నిద్ర అలుముకునేందుకు రోజూ కాసేపు దేహమంతా చెమటలు పట్టేలా వ్యాయామం చేయాలని పరిశోధకులు సూచిస్తున్నారు. రోజూ కాకపోయినా వారానికి కనీసం 2-3 సార్లు వ్యాయామం చేసినా చాలని, ఇలాంటి వారికి రాత్రిపూట నిద్ర బాగా పడుతున్నట్లు ఒక తాజా అధ్యయనంలో పరిశోధకులు గుర్తించారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే ఆరోగ్యం ఇనుమడిస్తుందన్న సంగతి కొత్తేమీ కాదు. కంటి నిండా నిద్ర పట్టడానికి, నిద్రలేమి లక్షణాలు తగ్గటానికి శారీరక శ్రమ తోడ్పడుతున్నట్లు ఇప్పటికే పలు అధ్యయనాల్లో వెల్లడైంది. అయితే ఇందుకు లింగభేదం, వయసు, బరువు, శరీర సామర్థ్యం, మొత్తంగా ఆరోగ్యం, వ్యాయామ రకాలు ఎంతవరకు దోహదం చేస్తాయన్నది ఖచ్చితంగా తెలియదు. దీన్ని గుర్తించడానికి అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు ఇటీవల ప్రయత్నించారు. సుమారు 4400 మందిని ఎంచుకుని వారానికి ఎన్నిసార్లు, ఎంతసేపు, ఎంత తీవ్రతతో వ్యాయామం చేస్తున్నారు, వీరిలో నిద్రలేమి లక్షణాలు ఎలా ఉన్నాయి, రాత్రిపూట ఎంతసేపు పడుకుంటున్నారు, పగటిపూట ఎంతవరకు మగతగా ఉంటున్నారు అనే విషయాలను నిశితంగా పరిశీలించారు. వారానికి కనీసం 2 అంతకన్నా ఎక్కువసార్లు, వారానికి గంట అంతకన్నా ఎక్కువసేపు వ్యాయామం చేసేవారిని, చురుకుగా ఉన్నవారిని పరిగణలోకి తీసుకున్నారు. ఇలాంటి వారికి నిద్రలేమి ముప్పు 42% తక్కువగా ఉంటున్నట్లు పరిశోధకులు గుర్తించారు. అలాగే వీరిలో నిద్రలేమి లక్షణాలు 22 నుంచి 40% వరకు తక్కువగా ఉంటున్నట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలో నిద్రలేమితో బాధపడుతున్న వారు వారంలో 2-3 రోజులు శరీరానికి చాలినంత శ్రమను కల్పించుకోవటం మేలని పరిశోధకులు సూచిస్తున్నారు. భగభగమని మండే ఎండల్ని తట్టుకోవటానికి నీటిని మించిన అమృత జలం మరొకటి లేదు. అయితే మనలో చాలా మందికి దాహం తీర్చుకోవాలన్న యావే తప్ప తాగే నీళ్లు ఎంతవరకు సురక్షితంగా ఉన్నాయన్న విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. ఏ నీళ్లను పడితే ఆ నీళ్లను తాగుతూ ఉంటారు. బజార్లలో దొరికే వాటర్ ప్యాకెట్లలోని నీటిని తాగేస్తూ ఉంటారు. ఇక నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో అయితే గుంటలు, చలమల్లోని నీటిని సేకరించి తాగుతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో తాగునీరు కలుషితమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కలుషిత నీటి మూలంగా ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఈ నేపథ్యంలో వేసవిలో సురక్షితమైన తాగునీటి కోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
సమ్మర్లో నీటి కొరత వల్ల చెరువులు ఇవన్నీ కూడా నదులు కూడా ఎండిపోవడం జరుగుతుంటుంది. అయితే వాటర్ కూడా తగ్గిపోవటం వల్ల వాటర్ కలుషితమయ్యే ఛాన్సెస్ అధికంగా ఉండి కంటామినేటెడ్ వాటర్ వలన మనకి గ్యాస్ట్రైటిస్ రావటం, నీళ్ళ విరోచనాలు కావటం, డయేరియా రావటం, వామిటింగ్స్ కావటం, జాండీస్, హెపటైటిస్ ఏ వైరస్, ఈ వైరస్ వల్ల జాండీస్ రావటం జరుగుతుంది. సో ప్రొటెక్టెడ్ వాటర్, హైజీనిక్ వాటర్ తీసుకోవటం ద్వారా ఇలాంటి సమస్యలు మనం అధిగమించుకోవచ్చు. అయితే ఎలా వాడుకోవాలంటే ఇంట్లో వాటర్, ఫిల్టర్ వాటర్ కానివ్వండి, ఒకవేళ వాటర్ దొరకని పరిస్థితిలో ఉన్న వాటర్ని కూడా కాచి చల్లార్చి తీసుకోవడం ద్వారా మనం ఇటువంటి సమస్యను అధిగమించుకోవచ్చు. మార్కెట్లో దొరికే వాటర్ ప్యాకెట్స్ కూడా హైజీన్ ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఈ వాటర్ ప్యాకెట్స్ల ద్వారా హెపటైటిస్ ఏ వైరస్, ఈ వైరస్, తర్వాత డయేరియా, డీసెంట్రీ అనేది, ఇవన్నీ బ్యాక్టీరియా అనేటువంటి ఈకోలై, షైజెల్లా, సాల్మొనెల్లా అనేవి స్ప్రెడ్ అవుతుంటాయి. కాబట్టి హైజీనిక్ ఉన్నాయో లేదో చూసుకొని వాటిని అవాయిడ్ చేయడం బెటర్ అనమాట. మనం దారిలో కానీ బయట కానీ దాహం అవుతుంది అన్నప్పుడు ఇటువంటి వాటర్ ప్యాకెట్ తీసుకునే బదులు దగ్గర పట్ల ఉన్న కోకోనట్ వాటర్ తాగటము, లేదా మజ్జిగ, సాల్ట్, నిమ్మ నీళ్ళు తాగటము, నిమ్మకాయ నీళ్ళు అంటే విత్ సాల్ట్తో తాగటం ద్వారా మనకి డిహైడ్రేషన్ని, తర్వాత మనకి ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ కూడా మనం అరికట్టుకోవచ్చు. అయితే ఈ సమ్మర్లో వాటర్ అనేది ఇంటి నుండి మనం వెళ్ళేటప్పుడు ఇంటి నుంచి తీసుకోవటమే బెస్ట్ అనమాట. బయట ఉన్న వాటర్ ప్యాకెట్లు అంటే కూడా వాటికంటే బ్రాండెడ్గా వాటర్ బాటిల్ తీసుకొని వాటిలో హైజీనిక్ ఉన్నాయా లేదా చూసి వాడుకొని మనం ఆరోగ్య సమస్యను అధిగమించాలి. హై బీపీ, షుగర్, గుండె జబ్బుల మాదిరిగానే ఇవాళ కిడ్నీ జబ్బులనేవి మన దగ్గర చాలా సాధారణంగా కనిపిస్తున్నాయి. ప్రతి 10 మందిలో ఒకరు కిడ్నీ జబ్బుతో బాధపడుతున్నారు. బాధితుల్లో ఎక్కువ మంది 40 ఏళ్లలోపు వాళ్లే ఉంటున్నారని డాక్టర్లు చెప్తున్నారు. అయితే ఈ కిడ్నీ జబ్బులపైన మన దగ్గర అవగాహన కంటే అపోహలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కిడ్నీ జబ్బులు ప్రమాదకరమైనవి, నయం చేయలేవని నమ్ముతారు చాలామంది. అలాగే కిడ్నీని కొనుక్కోవచ్చు లేదా అమ్ముకోవచ్చని, డయాలసిస్ ప్రక్రియ బాధాకరంగా ఉంటుందని అనుకుంటారు. అసలు ఈ నమ్మకాల్లో నిజమెంత? కిడ్నీ జబ్బులపై ప్రచారంలో ఉన్న నమ్మకాలు, వాటిలోని నిజానిజాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. కిడ్నీ జబ్బు అరుదైన వ్యాధి అనే భావన సరైందేనా? కాదండి. ఈ మధ్య కాలంలో ప్రపంచ జనాభా మొత్తంలో చూస్తే కూడా 10% వరకు ప్రజలు కిడ్నీ వ్యాధి బారిన పడుతున్నారు. దీనికి ముఖ్య కారణాలు మారుతున్న జీవనశైలి, బీపీ, షుగర్ కంట్రోల్లో లేకపోవడము, స్మోకింగ్ కానివ్వండి, నొప్పి బిళ్ళలు. అండ్ ఇంకొక రీజన్ వచ్చేసరికి మన సైన్స్ బాగా డెవలప్ అయింది, మెడిసిన్ బాగా డెవలప్ అవడం ద్వారా ఎర్లీ డయాగ్నోసిస్ చేయడం వల్ల కూడా మనకి ఇన్సిడెన్స్ అండ్ ప్రివలెన్స్ ఆఫ్ డిసీజెస్ అన్ని కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి. కిడ్నీ జబ్బులు ప్రమాదకరమైనవి, నయం చేయలేనివా? నిజమేంటంటే అన్ని కిడ్నీ వ్యాధులు ప్రమాదకరమైనవి కావు. మనం కనుక కరెక్ట్ టైంలో డయాగ్నోస్ చేయగలిగితే కొన్ని జబ్బులకి ప్రాపర్ ట్రీట్మెంట్ ఉంటుంది. లైక్ నెఫ్రోటిక్ సిండ్రోమ్, కిడ్నీలో ఫిల్టర్స్ డ్యామేజ్ అయినా, గ్లోమెరులోనెఫ్రైటిస్ అంటారు, ఇలాంటి ఫిల్టర్స్ డ్యామేజ్ అయినా మనం ప్రాపర్ ట్రీట్మెంట్ ఇస్తే కనుక వాటిని మనం నయం చేయవచ్చు. ఇంకా ఎక్యూట్ కిడ్నీ ఇంజురీ, మనం ఎక్యూట్ కిడ్నీ ఇంజురీకి కారణమైనది ఏంటి అనేది చూస్తే బీపీ డౌన్ అయినా కానివ్వండి, ఇన్ఫెక్షన్స్ ట్రీట్ చేసినా, పాము కాట్ల వంటి వాటికి డయాలసిస్ లాంటివి చేస్తే కనుక ఏకే అనేది కంప్లీట్లీ రివర్సిబుల్. కిడ్నీ ఫెయిల్యూర్లో ఒకే కిడ్నీ పాడవుతుందా? కిడ్నీ ఫెయిల్యూర్లో ఒక కిడ్నీ మాత్రమే పాడవుతుంది లేదండి. ఇది చాలా కామన్గా ఉండే అపోహ. మా ప్రాక్టీస్లో కూడా మేము కిడ్నీస్ పాడైంది అని చెప్తే వెంటనే అడిగే క్వశ్చన్, ఒక కిడ్నీ పాడైందా, 2 కిడ్నీలు పాడయ్యాయా అంటారు. సో మనకి జనరల్గా ఒక కిడ్నీ పాడైతే కనుక 2వ కిడ్నీ కాంపెన్సేట్ చేసేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పుట్టుకతో ఒక కిడ్నీతో పుట్టే వాళ్ళు కూడా ఉంటారు. మన నార్మల్ బాడీ ఫంక్షనింగ్ అవ్వాలి అంటే ఒక కిడ్నీ సరిపోతుంది. సో ఒక కిడ్నీ కనుక పాడైతే 2వ కిడ్నీ ఓవర్ కాంపెన్సేట్ చేసి వ్యర్థాలన్నింటినీ క్లీన్ చేస్తుంది. యూరియా క్రియాటినిన్ లెవెల్స్ కూడా నార్మల్లే ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినట్టు ఒక కిడ్నీతో పుట్టే వాళ్ళు ఉంటారు, కిడ్నీ డోనర్స్ ఉంటారు, వాళ్ళందరికీ నార్మల్ క్రియాటినిన్ ఉంటుంది, నార్మల్గా లైఫ్ సాగిస్తూనే ఉంటారు. ఒకసారి డయాలసిస్ చేశాక మళ్ళీ చేయాల్సి ఉంటుందా? డయాలసిస్ మళ్ళీ ఎందుకు చేయాల్సి వస్తుంది అన్నది కిడ్నీ ఎందుకు పాడైంది అంటే పేషెంట్ కండిషన్ని బట్టి ఉంటుంది. ఎక్యూట్ కిడ్నీ ఇంజురీ అనుకోండి, మనం టెంపరీగా సపోర్ట్ ఇస్తాం, కిడ్నీస్ రికవర్ అయ్యేంత వరకు బయట నుంచి సపోర్ట్ ఇస్తాం. సో అది 1 సార్లు కానివ్వండి, 2 సార్లు కానివ్వండి, లేదా 1 to 2 weeks వరకు డయాలసిస్ చేస్తే సరిపోతుంది. కిడ్నీస్ పూర్తిగా రికవర్ అయ్యాక డయాలసిస్ ఆపేయచ్చు. అదే ఈఎస్ఆర్డి, ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్లో మాత్రము ఒక్కసారి డయాలసిస్ చేస్తే కిడ్నీ పూర్తిగా పాడయ్యాయి కాబట్టి వాళ్ళకి లైఫ్ లాంగ్ డయాలసిస్ అడ్వైస్ చేస్తాం. సో పేషెంట్ కండిషన్ని బట్టి ఎన్నిసార్లు డయాలసిస్ అవసరం అవుతుంది అన్నది డాక్టర్ డిసైడ్ చేస్తారు. సో చాలామంది డయాలసిస్ ఒక్కసారి చేస్తే లైఫ్ లాంగ్ చేయించుకోవాలి అని అశ్రద్ధ చేయడం వల్ల పేషెంట్కి చాలాసార్లు ప్రాణాపాయం జరుగుతుంది. డయాలసిస్ ప్రక్రియ చాలా నొప్పితో కూడుకున్న వ్యవహారమా?
డయాలసిస్ అనేది ఇనీషియల్గా మనం డయాలసిస్ చేయడానికి పెట్టే మెథడ్ క్యాథెటర్ కానివ్వండి, లేదా ఫిష్లో అయితే పెట్టే సూదుల వల్ల కొంచెం పెయిన్ ఉంటుంది, కానీ లేదా రెస్ట్ ఆఫ్ ద 4 hours అనేది డయాలసిస్ అనేది పెయిన్లెస్ ప్రొసీజరే. అండ్ ఈవెన్ కొత్తగా క్రీమ్స్ కూడా వచ్చాయి, మనకి లోకల్ అనెస్థెటిక్ క్రీమ్స్ ఉంటాయి. అదే ప్రొసీజర్ ముందు 20 minutes ముందు అప్లై చేసుకుంటే కనుక మనకు నీడిల్ పెట్టింది కూడా పెద్ద నొప్పి అనిపించదు. నీడిల్ కూడా పెద్ద పెయిన్ ఏమి ఉండదండి. ఇట్స్ జస్ట్ లైక్ మనకి శాంపుల్ కలెక్షన్ అప్పుడు ఎలా అయితే సూది పెడతారో అలా ఉంటుంది, అంతే. కిడ్నీ ఇవ్వడం వల్ల ఆరోగ్యం పైన, దాంపత్య జీవితం పైన ప్రభావం ఉంటుందా? కిడ్నీ ఇవ్వడం అనేది నార్మల్ ప్రక్రియ మాత్రమే. సో ఇలా ఇచ్చిన తర్వాత కూడా డోనర్ వాళ్ళ రెగ్యులర్ లైఫ్ లీడ్ చేయొచ్చు, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయొచ్చు, స్విమ్ చేయొచ్చు, నార్మల్గా వర్క్ చేసుకోవచ్చు. ఈవెన్ వాళ్ళ దాంపత్య జీవితం మీద కూడా ఎటువంటి ప్రభావము ఉండదు. ఎందుకంటే పేషెంట్ అసలు డోనర్ ఫిట్టా కాదా, ఎందుకంటే కిడ్నీ డొనేట్ చేసే ముందు డోనర్ కూడా అన్ని టెస్టులు చేయడం జరుగుతుంది. పేషెంట్ మెంటల్లీ అండ్ ఫిజికల్లీ ఫిట్ అయితేనే మనం కిడ్నీ తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఒకవేళ నిజంగా కిడ్నీ ఇవ్వడం వల్ల డోనర్ బ్యాడ్ అవుతారు అనుకుంటే, లేదా కిడ్నీ ఇబ్బందులు వస్తాయనుకుంటే ఆ డోనర్ని మనము రిజెక్ట్ చేస్తాము. కిడ్నీని కొనుక్కోవచ్చు లేదా అమ్ముకోవచ్చా? ఇది చాలా పెద్ద అపోహ అండి. అసలు కిడ్నీ అమ్మడం కానీ ఇలా డబ్బు పెట్టి తీసుకోవడం అన్నది చాలా పెద్ద నేరము. చట్టరీత్యా కూడా చాలా జైలు శిక్ష కూడా పడుతుంది. సో ప్రాపర్ గైడ్లైన్స్ ఉన్నాయండి, మనకి యాక్ట్స్ కూడా ఉన్నాయి. సో కిడ్నీ అమ్మడము లేదా కొనుక్కోవడం అనేది పాసిబుల్ కాదు. కిడ్నీ జబ్బులు ఇవాళ ఎంత మాత్రం ప్రమాదకరమైనవి కావు. ముందుగా గుర్తించి సత్వరమే మందులు మొదలుపెడితే కిడ్నీ జబ్బు ఉన్నప్పటికీ అందరిలాగే హాయిగా జీవనం సాగించవచ్చు. ఒకవేళ కిడ్నీలు పూర్తిగా విఫలమైనా ఇవాళ డయాలసిస్, కిడ్నీ మార్పిడి రూపంలో మనకు చక్కటి పరిష్కారాలు అందుబాటులో ఉన్నాయి. ఒక చిన్న చిట్కా మీకోసం. వేసవి సీజన్లో ఎండలు తగ్గుముఖం పట్టే వరకు ప్రతిరోజు పల్చటి మజ్జిగలో చిటికెడు ఉప్పు, 2 దబ్బ ఆకులు, కొద్దిగా వాము పొడిని కలుపుకొని తాగడాన్ని అలవాటు చేసుకోండి. ఒంట్లో వేడి తగ్గుతుంది.